అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 52వ భాగంలో ఔరంగజేబు శివాజీపైకి యుద్ధానికి రాజా జయసింగ్ ను పంపించాలని నిర్ణయించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో రాజా జయసింగ్ దక్షిణాదికి బయలుదేరడం గురించి తెలుసుకుందాం. మొఘల్ సైన్యంలో చేరిన నాటి నుంచి జయసింగ్ ఎన్నడూ ఏ పని తన వల్ల కాదని అనలేదు. చిన్న వయసులోనే మొఘల్ కొలువులో చేరి తన రాజకీయ చతురత, పరిపాలనా దక్షత వలన అందరి మెప్పు పొందుతాడు. షాజహాన్ కు చాలా ప్రేమపాత్రుడయ్యాడు. అతని కుమారులలో ఒకడిగా ప్రేమించబడతాడు. తన సోదరులతో జరిగిన వారసత్వ యుద్ధంలో ఔరంగజేబు తరపున జయసింగ్ నిలబడతాడు. అప్పటి నుంచి ఔరంగజేబుకు కూడా ప్రేమపాత్రుడవుతాడు. అటు కాందహారు నుండి ఇటు వంగదేశం వరకు ఎక్కడ సమస్య ఏర్పడినప్పటికీ తానే వెళ్లి ఎదుర్కొనేవాడు. మొఘల్ కొలువులోనే అతని తల పండింది. పాదుషా ఆజ్ఞలను పాలించడమే అతనికి శిరోధార్యం. మరొక విషయం అతడు ఎరుగడు. శివాజీ సామాన్యుడు కాడని రాజా జయసింగుకు తెలుసు. అతన్ని ఎదిరించిన సేనానులకు ఏ గతి పట్టిందో అతనికి బాగా తెలుసు. అయితే ఔరంగజేబు ఆజ్ఞలను పాటించడంలో మరొక ఆలోచనకు తావిచ్చేవాడు కాదు. దక్షిణా పదానికి వెళుతూనే శివాజీ వ్యతిరేకులందరితో మాట్లాడి వారందరినీ మన వైపుకు తిప్పుకోవాలని ఔరంగజేబు జయసింగుతో అంటాడు. దానితో పాటు శివాజీ సేనానులతో రహస్యంగా మాట్లాడి వారికి కోరినంత ధనమిచ్చి మన వైపుకు తిప్పుకోవాలని వజీరు సూచిస్తాడు. ఈ ఆలోచన మంచిదే కాని ఇది సాధ్యమయ్యేది కాదని ఔరంగజేబు అంటాడు. సాధ్యం కాకపోవచ్చు కాని ప్రయత్నం చేస్తే తప్పేముందని రోషనారా అంటుంది. తానెప్పుడు బయలుదేరవలసి ఉంటుందని జయసింగ్ అడగ్గా వెంటనే ఆలస్యం చేయకుండా శివాజీ మీద దాడి చేస్తే మనకు అనుకూలంగా ఉంటుందని ఔరంగజేబు అంటాడు. అలాగే అని జయసింగ్ బదులిస్తాడు. నీకెంత సైన్యం కావాలో అంత తీసుకువెళ్ళు. నాకు కావాల్సింది శివాజీని ఓడించడం, దక్షిణాదిన అతని అడ్డును తొలగించడమని ఉద్రేకంతో ఔరంగజేబు అంటాడు. ఎవరిని కావాలనుకుంటే వారిని నీకు తోడు తీసుకువెళ్ళు. అవసరమైతే ఈ సామ్రాజ్యానంతటినీ కూడా నీ వెంట పెట్టుకుని వెళ్ళు. కాని నాకు శివాజీ ఓటమి కావాలని ఔరంగజేబు మరలా అంటాడు. అతని మాటల్లోని ఆదుర్దాను స్పష్టంగా రాజా జయసింగ్ గమనిస్తాడు. సామాన్య శకం 1664 సంవత్సరంలో ఔరంగజేబు 47వ పుట్టినరోజు చాలా ఘనంగా జరుగుతుంది. ఆ సందర్భంలోనే జయసింగ్ ను దక్షిణ దేశ దండయాత్రకు సేనాపతిగా ప్రకటిస్తాడు. ఔరంగజేబు జయసింగ్ కు సహాయకులుగా చాలా మంది ప్రసిద్ధ సర్దార్లను నియమిస్తాడు. జయసింగ్ ఫిరంగి దళానికి అధిపతిగా ఇటలీ జాతీయుడు నికోలావు మసూచిని ఎన్నుకుంటాడు. జయసింగ్ కు ముఖ్య సహాయకుడిగా దిలేర్ ఖాన్ అనే సేనాపతిని ఔరంగజేబు నియమిస్తాడు. దాని అర్థం జయసింగ్ సూక్ష్మ బుద్ధికి వెంటనే అవగాహన అవుతుంది. ఇంత చేసినా కూడా నేను కాఫీర్నే కదా, విశ్వాస పాత్రుడిని ఎలా అవుతాను? నా పైన రహస్యంగా కన్ను వేసి ఉంచడానికి ఈ దిలేర్ ఖాన్ను పంపుతున్నాడు ఔరంగజేబు అని అతడు అనుకుంటాడు. కాని పరదాస్యపు మత్తులో పూర్తిగా మునిగిపోయిన రాజా జయసింగ్ ఇటువంటి అవమానాలను పట్టించుకునే స్థితిలో లేడు. పాదుషా మీద అతనికి గల అచంచలమైన భక్తి ముందు ఇటువంటివన్నీ చిన్నగా కనిపిస్తాయి. వృద్ధ సేనాని యువకుడైన శివాజీపైకి దాడికి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. దీనిని ప్రసిద్ధ చరిత్రకారుడైన జదూనాథ సర్కార్ భీష్ముడు అర్జునుడిపైకి యుద్ధానికి వెళ్లడంతో సమానమని వర్ణిస్తాడు. ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు జయసింగ్ తన విజయం కోసం వ్రతాలు, పూజలు మొదలైన ధార్మిక కార్యక్రమాలు చేస్తాడు. చండీ హోమాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, బ్రాహ్మణ సంతర్పణలు జరిపిస్తాడు. దాన ధర్మాలు చేస్తాడు. ఇవన్నీ ఎవరి కోసం? స్వరాజ్య స్వధర్మాల రక్షణ కొరకై పోరాడుతున్న శివాజీ వినాశనం కోసం.
ఈ దేశాన్ని ధర్మాన్ని ధ్వంసం చేయడానికి నడుం కట్టిన ఔరంగజేబు విజయం కోసం అతని ధర్మం దైవభక్తి ఇవన్నీ ఈ దేశం ధర్మం యొక్క వినాశం కొరకు అతను ఏ దేవతలనైతే పూజిస్తున్నాడో ఏ ధర్మాన్నైతే ఆచరిస్తున్నాడో ఆ ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వారి వైపు నిలబడి పోరాటం చేస్తూ అతను పూజిస్తున్న దైవానికి రక్షణగా ఆ ధర్మాన్ని కాపాడడానికి పోరాటం చేస్తున్న శివాజీ పైకి యుద్ధానికి బయలుదేరుతాడు. వ్యక్తిగతంగా దైవభక్తి ధర్మాచరణ కలిగిన వ్యక్తిగా ఉంటూ శీలవంతుడైనంత మాత్రాన ఉపయోగం లేదు. ప్రతి వ్యక్తి దేశభక్తి జాతీయ శీలం కలిగి ఉండాలి. మన దేశం వందల సంవత్సరాల పాటు బానిసత్వంలో ఉండడానికి ఈ దేశంలోని ప్రజలలో ఎక్కువ మందికి జాతీయ శీలం లోపించడమే. వ్యక్తిగతంగా ఎంత శీలవంతుడిగా ఉన్నా జాతీయ శీలం లేకపోతే జైసింగ్ వంటి వారిలాగా తమ శక్తి యుక్తులని ఈ దేశ ధర్మాల వినాశనానికి ఉపయోగిస్తారు. సూర్యగ్రహణ సందర్భంగా శివాజీ తన తల్లి జిజాబాయికి తన గురువు ఆప్త సచివుడు వృద్ధుడైన సోనోపంతు డబీర్లకు సువర్ణ తులాభారం జరిపిస్తాడు. ఆ సంపదను ప్రజలకు పంచిపెడతాడు. స్వరాజ్యపు పునాదులు దృఢపరచడానికై ఎంతైనా ధనం కావలసి ఉంటుంది. స్వరాజ్యంలోని కోటలు ఫిరంగులు మొదలైన వాటి నిర్మాణానికి నిర్వహణకు ఎంత సొమ్ము అయినా తక్కువే. ఎక్కడి నుంచి వస్తుందా సొత్తు? విదేశీ పాదుషాలు సుల్తానులు తమ అధికారంతో నిర్బంధంతో దౌర్జన్యాలతో ఈ దేశపు సంపదను చాలా దోచుకుని ఉన్నారు. అది స్వదేశానికి స్వధర్మానికి ఉపయోగపడాలి. శక్తి ప్రయోగం ద్వారా సొత్తును రాబట్టే అధికారం మహారాజుకి ఎల్లవేళలా ఉంటుంది. శివాజీ సింధు దుర్గాన్ని పరిశీలించి అక్కడి నుంచి నౌక మీద ప్రయాణమై కార్వార్కు దక్షిణ దిశలో ఉన్న బస్రూరు చేరుతాడు. బీజాపూర్ రాజ్యంలో అన్నిటికన్నా సంపన్న నగరం ఇది. అక్కడ సంపదను స్వాధీనం చేసుకున్నాక తరువాత వంతు అంకోలాది. అక్కడ కూడా తన పని పూర్తి చేసుకుని శివాజీ కార్వా పట్టణం చేరుతాడు. ఆ నగరపు సర్దారు షేర్ఖాన్ మహారాజు కోరినంత సొత్తు సమర్పించుకుని ప్రాణాలు దక్కించుకుంటాడు. అక్కడి ఆంగ్లేయులు ఏ గొడవ లేకుండా తమ వంతు నజరానాను మహారాజుకు సమర్పించుకుంటారు. ఔరంగజేబు జయసింగ్ను ప్రత్యేకంగా గౌరవిస్తూ పట్టు పీతాంబరాలను చాలా విలువైన ఖడ్గాన్ని ఇస్తాడు. ఈ సంఘటన రాజా జయసింగ్ను మరింత ఉత్సాహపరుస్తుంది. మొఘల్ సామ్రాజ్యంలోని సాహసోపేతమైన వీరులందరినీ రాజా జైసింగ్ తనతో పాటు తీసుకుంటాడు. ఇంత బ్రహ్మాండమైన పటిష్టమైన మొఘల్ సైన్యం ఎప్పుడూ దక్షిణాపథం మీదకి దండయాత్రకి వెళ్లలేదు. సుశిక్షితమైన 1,00,000కు పైగా సైన్యంతో సామాన్య శకం 1665 సంవత్సరం జనవరి 9వ తేదీన రాజా జైసింగ్ దక్షిణాపథానికి దండయాత్రకు బయలుదేరుతాడు. ఆ సైన్యాన్ని చూస్తుంటే గంగా నది కట్టలు తెంచుకొని ఉరకలు వేస్తూ దక్షిణాపథం మీద పడుతున్నట్లున్నది. ఏ విధంగానైనా శివాజీని జయించాలి, మొఘలులకు ఇంతవరకు వచ్చిన అప్రతిష్టను పోగొట్టాలి అని జైసింగ్ పట్టుదలతో ఉంటాడు. అతని సేనావాహిని ఢిల్లీ నుంచి ప్రయాణమై నెల రోజులకు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఔరంగాబాద్ చేరుకుంటుంది. జైసింగ్ రాజకుమారుడైన ముఆజంను కలుసుకుంటాడు. అక్కడ ఉన్న మొఘల్ సైన్యం శివాజీ అంటే భయంతో నిరాశాపూరితమైన నిస్తేజంగా ఉంటుంది. వారికి ధైర్యాన్ని కలిగించి వెంటనే అక్కడి నుంచి పూనాకు బయలుదేరుతాడు. తరువాతి భాగంలో పురందర్ కోట ముట్టడి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.